సంవర్తక పుష్కలావర్త అనే మేఘములు ప్రళయకాలంలో కురిసే మేఘముల్లో కొన్ని. అలాంటి సంవర్తక నామక మేఘ పంక్తిని అంటే మేఘాల వరుసని పిలిచి మీరు కురియండి అని చెప్పాడు. అవి రాళ్లతో సహా పడ్డం మొదలెట్టే వర్షం. ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేనాధ్యాయితాత్మనాం ధునుత శ్రీమదస్తంభం పశూర్ణయిత సంక్షయం. వాళ్ళు పొగరు పోయేలాగా వర్షం కురిపించాలని పర్జన్య దేవతల్ని ఆజ్ఞాపించాడు. అలాగ రాళ్లతో పాటు మహావర్షం కురుస్తున్నది. మొత్తం గోకులమంతా ఆకులమయ్యింది, అల్లల్లాడిపోయిందండి. ఇళ్ళు మునిగిపోతున్నట్టు అయిపోతున్నాయి. బాధాకరంగా మారిపోయింది పరిస్థితి. ఆ జాతి గోజాతి ఏమవుతుందా అన్న భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి గోపకులు గోపికలు అందరూ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు వెంటనే చేసిన పని ఏమిటయ్యా అంటే గోపా గోప్యశ్చ సీతార్త గోవిందం శరణం యయుః. ఆ గోవిందుడే శరణుని వేడారు. అది తెలియాలండి. భగవత్ శరణాగతులు వారందరూ కూడా వాళ్ళ బ్రతికే భగవంతుడు. కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్న కుపితాత్ భక్తవత్సలా. కృష్ణ కృష్ణ అని పిలిచి త్వన్నాథం గోకులం ప్రభో, నిన్నే నాయకుడుగా రక్షకుడుగా కలిగిన ఈ గోకులమునంతటినీ కూడా నువ్వే రక్షించాలి. ఈ కోపగించుకున్న ఇంద్రుడి నుంచి మమ్మల్ని కాపాడాలి అనగానే నిరీక్ష భగవాన్. నిరీక్ష అంటే మొత్తం గమనించారండి జరుగుతున్నదంతా. కింద జరుగుతున్నది పైన చేస్తున్నది మొత్తం గమనించి అపర్త్వత్యుల్బణం వర్షమతివాతం శిలామయం, పడుతున్నది పెద్దవాన అని గమనించుకుని వెంటనే వారందరికి అభయం ఇచ్చాడు. లోకేశమాని నా మౌఢ్యాధరిష్యే శ్రీమదంతమ. మొత్తానికి లోకపాలకుండని గర్వంతో ఇంద్రుడు చేస్తున్నటువంటి పని ఇది గనక వీళ్ళకి అభయం ఇవ్వాలి అని చెప్పుకుని కలగకుడి వధూజనులు కంపము నందకుడి వ్రజేశులన్ తలగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవాన చేనలయకుడి పశువ్రజమునక్కడ నిల్వనీకుడి మెలపున మీకు నీశ్వరుడు మేలొసగుం కరుణార్ద్రచిత్తుడై. ఆడుతున్న గొప్ప మాట ఏమిటంటే అటు ఇటు చెదిరిపోకండి, ఆవుల్ని అలా వెళ్ళనివ్వకండి, అందరి దగ్గరికి రండి, ఈశ్వరుడు మీకు మేలు చేస్తాడు అన్నాడు. ఏదో ఇంకొక ఆయన ఉన్నట్టు ఈశ్వరుడు అని చెప్పి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తస్మాన్ మచ్చరణంగోష్టం మన్నాథం మత్పరిగ్రహం గోపాయ స్వాత్మయోగేన సోయం మే వ్రత ఆహిత. మనసులో సంకల్పం చేసుకున్నాడు. ఏమిటంటే నన్నే దిక్కుగా ఉన్న గోకులాన్ని నా యొక్క యోగశక్తితో రక్షిస్తాను అని నిశ్చయించుకున్నవాడే ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధారలీలయా కృష్ణ ఛత్రాకమివ బాలకః. వెంటనే చేతిని గోవర్ధనగిరి కిందకి చేర్చి అవలీలగా పైకెత్తాడు. ఒక్కసారి ఎలాగంటే ఒక పుట్టగొడుగును ఎత్తినట్టు ఎత్తాడు. ఇక్కడ అవలీలగా ఎత్తాడు. పైగా ఆశ్చర్యపోతున్న అందరూ చూస్తూ కానీ చెప్తున్న శుకుడు ఇదేం పెద్ద ఆశ్చర్యపోవలసిన సంఘటన ఏమిటి అన్నాడు. ఎందుకంటే దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియ బట్టి ఎగుర జిమ్మెడు హరికిన్ కొండ పెకలించి ఎత్తట కొండొక పనిగాక ఒక్క కొండా తలపన్. బ్రహ్మాండాల్ని బంతుల్లో పట్టి ఆడే భగవానుడికి ఒక కొండ ఎత్తడం ఎంత పని. పైగా ఎత్తింది అలా ఉండండి కష్టంగా అలా ఎత్తి పట్టుకోలేదుట, అలవోకగా ఎత్తేట. ఎలాగంటే బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తికెంగేలందాల్చిన లీల లేనగవుతో కృష్ణుండు తన్మహాశైలంబున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే ఆభీలాభ్రచ్యత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి చిన్నపిల్లాడు ఆడుకుంటూ వెళుతూ తోవలకు పూల గుత్తి చూస్తే ఆ పూల గుత్తిని తీసి పైకెత్తినట్టు కొండనెత్తాడు. అంత తేలిగ్గా ఎత్తి వాళ్ళందరికీ రమ్మని పిలుస్తున్నాడు. ఎంత చక్కగా పిలుస్తున్నా అంటే అథాహ భగవాన్ గోపాన్ ఏ అంబా తాత వ్రజౌక సహా యథోపదీశం విశత గిరిగర్తం సగోధనా నత్రాస ఇహవక్కార్యో. భయపడకండి, రండి అందరూ. రా తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రెండు వినుడి కత్తక్ష్మాతలమున నుండు గోవ్రాతములో మీరు మీకు వలసిన ఎడలన్. నిర్భయంగా రండి, దీని కింద మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు. అయితే భయపడకండి సుమా, పిల్లవాడు కదా కొండెత్తేసాడని
ఏదో ఎత్తాడు కానీ ఎంతవరకు పట్టుకుంటాడో ఈ భయాలన్నీ విడిచిపెట్టండి. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు. చిన్నపిల్లవాడు కదా, అంత పెద్ద కొండ ఎత్తాడని శంకని విడిచిపెట్టకుండా కిందకి రండి, మీకేం పర్వాలేదు. ఈ కొండే కాదు, ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఈ కొండ కాదు, ఇలాంటి మహాకులపర్వతాలు, సముద్రాలు, మహామహాలోకములు, వీటితో కూడినటువంటి బ్రహ్మాండమంతా పడ్డా నా చెయ్యి కదలదు సుమా. నిశ్చయ నిర్భయంగా లోపలికి రండి. వడి గొని బల రిపు పనుపున నుడుగక జడి గురిసెనేడ హోరాత్రములయ్యడ గోపజనులు బ్రతికిరి జడి దడియక కొండ గొడుగు చాటున నదిపహ. మొత్తానికి వాళ్ళందరూ కూడా ఆ కొండ కిందకు వచ్చి హాయిగా ఉన్నట్టు ఆనందంగా.